అందరికి నమస్తే. గవర్నర్ కోటా ఎమ్మెల్సీల వ్యవహారం ఒక అడుగు ముందుకు, 4, 5 అడుగులు, 1000 అడుగులు వెనుకకు పోతుంది. ప్రొఫెసర్ కోదండరాం అండ్ అమీర్ అలీ వీళ్ళిద్దరికీ గవర్నర్ కోటా ఎమ్మెల్సీ ఇవ్వాలి అనేది ప్రభుత్వం ప్రపోజల్, క్యాబినెట్ ప్రపోజల్. కానీ అంతకన్నా ముందు చాలా ఇష్యూస్ జరిగినాయి కదా. అంతకన్నా ముందు గవర్నమెంట్ లాస్ట్ మూమెంట్లో దాసోశ్రవణ్ అండ్ కుర్ర సత్యనారాయణ వీళ్ళిద్దరిని రికమెండ్ చేసింది అప్పుడు క్యాబినెట్ కౌన్సిల్. తెలుసు కదా మీకు, తమిళసై సౌందరరాజన్ ఉండే అప్పుడు. ఆ తమిళసై సౌందరరాజన్ గవర్నమెంట్ మధ్య క్లాషెస్ మధ్య వాళ్ళ కౌన్సిల్ చేసిన రికమెండేషన్ని, వీళ్ళ నియామకాన్ని రిజెక్ట్ చేసిండ్రు. తర్వాత చాలా హడావిడిగా చాలా డ్రామాలు జరిగినాయి. తమిళసై సౌందరరాజన్ గవర్నర్గా ఉండగా ఈ గవర్నర్ కోటా ఎమ్మెల్సీల విషయంలో ఒక పెద్ద హైడ్రామా జరిగింది. ఏం జరిగింది? వీళ్ళనేమో రిజెక్ట్ చేసింది మేడం. వీళ్ళిద్దరిని అసలు కౌన్సిల్ ఇచ్చిన ప్రపోజల్ను ఆల్మోస్ట్ రిజెక్ట్ చేయరు గవర్నర్లు. చాలాసార్లు 99.9% రిజెక్ట్ చేయరు. కానీ గవర్నర్ చేసిండ్రు అప్పుడు. ఆ ప్రభుత్వానికి రాజ్భవన్కు మధ్య దూరం పెరగడము, రకరకాల కారణాలు ఏమైనా ఉండొచ్చు, రాజకీయ కారణాలు ఉండొచ్చు, ఇగో కారణాలు ఉండొచ్చు, ఏమైనా ఉండొచ్చు. ఆ తర్వాత ఏమైంది? రేవంత్ రెడ్డి గవర్నమెంట్ వచ్చింది, కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిన వెంబడే కోదండరాం సార్ అండ్ అమర్ అలీ వీళ్ళిద్దరూ రాత్రి అప్పుడు క్యాబినెట్, రేవంత్ రెడ్డి క్యాబినెట్ ప్రపోజల్ పంపించింది మళ్ళీ తమిళసై సౌందరరాజన్ గారికి. పంపిస్తే వీళ్ళు కోర్టుకు పోయినారు. కోర్టుకు పోయి లాస్ట్ డే, ఆ రోజు హియరింగ్ నడుస్తుంది. 11 o'clock హైకోర్టులో హియరింగు. బహుశా అక్కడ స్టే వస్తుందని చెప్పేసి మన ఇన్ఫర్మేషన్ ఉందేమో తెలియదు. అమీర్ అలీ గారికి అయితే కనవలే, ఆయనకి ఆరోగ్యం బాగాలేదనో సంథింగ్ ఏదో. కోదండరాం సార్ అయితే మార్నింగ్ 8:30కే కౌన్సిల్కి వచ్చింది, నేను ప్రమాణ స్వీకారం చేస్తాను. ఎందుకు ప్రమాణ స్వీకారం చేస్తే హైకోర్టు కొద్దిగా స్టే ఇచ్చే విషయంలో కొంత ఆలోచిస్తా కదా, ఆల్రెడీ ప్రమాణ స్వీకారం చేసిన కదా, ఏం చేయలేమని. కానీ ఆ రోజు గుత్తా సుఖేందర్ రెడ్డి గారు కౌన్సిల్ చైర్మన్ రాకపోవడంతో ఆగిపోయింది. హైకోర్టు స్టే ఇచ్చింది. స్టే ఇవ్వడంతోన వీళ్ళ ఈ దాసోశ్రవణ్ అండ్ కుర్ర సత్యనారాయణ వీళ్ళిద్దరు సంబంధించిన లాస్ట్ కౌన్సిల్ ఇచ్చిన ప్రపోజల్కు ఒక లైఫ్ వచ్చింది. ఆ లైఫ్ వచ్చింది. ఇంకా కోర్టులో హియరింగ్ స్టార్ట్ అయింది. దాని మీద రకరకాల ఆర్గ్యుమెంట్స్ అన్నీ అయిన తర్వాత లాస్ట్కు మార్చి 7వ తేదీన దాని అనుగుణ హైకోర్ట్ ఆఫ్ తెలంగాణ గేవ్స్ ఇట్స్ ఫైనల్ కామన్ ఆర్డర్స్ ఇన్ బోత్ 180 and 181 ఆఫ్టర్ ఫైనల్ హియరింగ్ బిట్వీన్ 8/2/4 12 to 2 అంటే అప్పుడు ఏం చెప్పిండ్రో అదే. ఇక వీళ్ళ లాస్ట్ కౌన్సిల్ ఇచ్చిన ఈ ప్రపోజల్స్ను, ఎవరు దాసోశ్రవణ్ కుర్ర సత్యనారాయణ ప్రపోజల్స్ను పరిశీలించాలని చెప్పి కోర్టు గవర్నర్కి సూచించింది. గవర్నర్ ఒకవేళ కొన్ని తప్పు నిర్ణయాలు తీసుకుంటే కోర్టు సమీక్షించవచ్చు అని కూడా కోర్టు అప్పుడు పేర్కొన్నది, హైకోర్టు పేర్కొన్నది. ఇంకా తర్వాత తమిళసై సౌందరరాజన్ గారు పోయిండ్రు, తర్వాత రాధాకృష్ణ గారు వచ్చిండ్రు. రాధాకృష్ణ గారు వచ్చిన తర్వాత కూడా చాలా కమ్యూనికేషన్స్ కోసం అసలు ఏం జరుగుతుంది పరిశీలిస్తున్నారా లేదా, హైకోర్టు చెప్పింది కదా, మళ్ళీ ఎవరైనా న్యాయ కోవిధుల సలహాలు తీసుకున్నారా, ప్రభుత్వం అడ్వకేట్ జనరల్ సలహాలు తీసుకున్నారా, ఏంది ఏం కదని చాలాసార్లు ఆర్టీఐ ద్వారా దాసోత్సవం తీసుకునే ప్రయత్నం చేసిండ్రు. అవి మనకు కూడా చాలా కాపీలు నా దగ్గర కూడా. కానీ అక్కడ నుంచి ఏమి ఇన్ఫర్మేషన్ రానట్టుంది. ఎనివే రాధాకృష్ణ గారు మొన్నటిదాకా ఉన్నారు, 30వ తారీఖు దాకా మన దగ్గర గవర్నర్గా పనిచేసిన ఇన్ఛార్జ్ గవర్నర్గా ఉన్నారు. ఆయన ఉండి పోతే ఏం చేసిందంటే 29వ తేదీన సుప్రీంకోర్టులో వేసిండు. అది బయటికి తెలియదు, ఇప్పుడు తెలుస్తున్నది. అది 29వ తేదీన సుప్రీంకోర్టులో హైకోర్టు ఇచ్చిన స్టే మీద సుప్రీంకోర్టులో పిటిషన్ చేసిండు, ఫ్రమ్ రాజ్భవన్ నుంచి చేసిండ్రు. 31వ తేదీన జిష్ణుదేవ్ వర్మ గారు కొత్తగా గవర్నర్ వచ్చేసింది ఇక్కడికి. ఇక వచ్చిన తర్వాత ఇప్పుడు దాసోశ్రవణ్ గారు లేఖ రాసినారు. ఇవాళ ఎంత, 2వ తారీఖు, 31/2 మధ్యలో 1వ తారీఖు ఉంది. 1వ తారీఖు నాడు ఏం జరిగింది? మళ్ళీ క్యాబినెట్ సమావేశం. ఇక్కడ కాంగ్రెస్ క్యాబినెట్ నిన్న మీటింగ్ అయింది కదా, ఆ మీటింగ్లో మళ్ళీ వీళ్ళిద్దరి పేరు ప్రపోజల్ మళ్ళీ పంపింది గవర్నర్కి. ఆల్రెడీ దీని మీద హైకోర్టు స్టే ఉంది, సుప్రీంకోర్టులో ఆల్రెడీ రాజ్భవన్కి వెళ్ళేసిన పిటిషన్ ఉంది, హైకోర్టు ఆర్డర్ మీద విచారణ జరపాలని, స్టే ఎత్తేయాలని ఆల్మోస్ట్. ఇప్పుడు మళ్ళీ సేమ్ ప్రభుత్వం మళ్ళీ సేమ్ ఇద్దరు ప్రపోజల్స్ పంపించింది. దానికోసమే దాసోశ్రవణ్ ఈ లేఖ రాసినారు, గవర్నర్ రాసిన లేఖ. మొత్తం పూర్వపరాలు మొత్తం ఏమేమి జరిగింది, ఎట్టేట జరిగింది మొత్తం రాసిండ్రు. వీఆర్ అంతే. ఇంకా ఆ పాత ఏ డేట్న ఏం జరిగింది, 13వ తారీఖు ఏం జరిగింది, 7వ తారీఖు ఏం జరిగింది, 27 తారీఖు 13, 31, 7 ఇనిషియల్ రిజెక్షన్ ఆఫ్ నామినేషన్స్ బై ద ప్రీవియస్ గవర్నర్ క్యాష్డ్. ద కోర్ట్ నోటెడ్ దట్ ద హానరబుల్ గవర్నర్స్ రిజెక్షన్ డాక్టర్ దాసోశ్రవణ్ కుమార్ అండ్ కుర్ర సత్యనారాయణ నామినేషన్స్ వాజ్ నాట్ కాన్స్టిట్యూషనల్లీ వ్యాలిడ్ అండ్ దేర్ ఫోర్ క్యాష్డ్ ద ఇల్లీగల్ రిజెక్షన్. ఇదంతా మొత్తం మ్యాటర్ అంతా కూడా ఇప్పుడు ఈ కొత్త గవర్నర్కు దాసోశ్రవణ్ లేఖ ద్వారా రాసిండు. మరి ఇప్పుడు
ఎందుకు ఇంత ఆల్రెడీ హైకోర్టు స్టే ఇచ్చిన తర్వాత సుప్రీంకోర్టులో ఆల్రెడీ రాజ్భవనే సుప్రీంకోర్టులో పిటిషన్ వేసి జస్ట్ మొన్న 29th పిటిషన్ చేసిన తర్వాత మళ్ళీ కొత్త క్యాబినెట్ మళ్ళీ వీళ్ళిద్దరి పేర్లనే పరిశీలించమని ఎందుకు పంపిందో కొద్దిగా ఆలోచించదగ్గ విషయమే. ప్రభుత్వంలో ఉన్నప్పుడు అన్ని ఇన్పుట్స్ ఉంటాయి కదా వీళ్ళకు. ఆ ఇన్పుట్స్ మరి ఏం చేస్తే సుప్రీంకోర్టు ఏం చేస్తే హైకోర్టు ఏం చేస్తా అనుకున్నారో ఏమైందో తెలియదు. బట్ వీళ్ళకి ఇచ్చింది. నేను ఏం చెప్పదలుచుకున్నా అంటే దీనిలో అసలు ఆ పాత కౌన్సిల్ అప్పుడు కేసీఆర్ గవర్నమెంట్ ఉన్నప్పుడు ఉన్న మంత్రిమండలి ఇచ్చిన సిఫారసులను ఆ రికమెండేషన్స్ని హైకోర్టు చెప్పినట్లు ఎందుకు పరిశీలించట్లేదు అనేది ఒక మార్కు. రెండోది ఏంటంటే వీళ్ళు కోదండరాము అండ్ వీళ్ళకు ఇచ్చి వీళ్ళకు ఇవ్వాల అనే ఉద్దేశంతోనో లేకపోతే ఇవ్వద్దనే ఉద్దేశంతో ప్రభుత్వం ఉందా? ఎందుకంటే ఇది క్లియర్ లేదు, చాలా కాంప్లికేటెడ్ ఇష్యూగా మారిపోయింది. ఇప్పుడు సుప్రీంకోర్టులో కూడా దాని మీద హియరింగ్ వస్తుంది త్వరలో. అవన్నీ కళ్ళ ముందు కనబడుతున్నప్పుడు, అవన్నీ జరుగుతున్నప్పుడు ఇప్పుడు వీళ్ళేమో గట్టిగా ఉన్నారు. దాసోత్సవం కుర్ర సత్యనారాయణ గట్టిగా ఉన్నారు. ఆ కౌన్సిల్ చెప్పింది, అప్పుడు గవర్నర్ తప్పు చేసింది, గవర్నర్ రాజ్యాంగాన్ని వ్యతిరేకంగా వ్యవహరించిండ్రని చెప్పి కోర్టుకు పోయినరు. ఇక్కడ చూస్తేనేమో ఇది ఇన్ని రోజులు ఆల్మోస్ట్ ఎన్ని రోజులు అయింది, డిసెంబర్లో నడిస్తే ఇప్పటిదాకా నడుస్తుంది. అది జనవరిలో ఫస్ట్ క్యాబినెట్లో వీళ్ళిద్దరికి ఎమ్మెల్సీలు ఇవ్వాలని డిసైడ్ చేసిండ్రు. ఇప్పటికి 7 నెలలు 8 నెలలు అయిపోతుంది. ఇక ప్రభుత్వం ఏమో ఎంతసేపటి కోదండరామ్ ఏమో పాపం ఎమ్మెల్సీ వస్తుందని చెప్పేసి రోజు సెక్రటరీలో తిరుగుతున్నారు. ఈవెన్ టీచర్ల మీటింగ్ అవుతుందా, ఈ టీచర్ల మొబిలైజేషన్ కూడా మన కోదండరామ్ సారే తెలంగాణ జేఏసీ చైర్మన్ పోయి ఈ జనాల మొబిలైజేషన్ చైర్మన్ అయితే అంటున్నారు లాస్ట్కి, ఆయన ఎమ్మెల్సీ పదవి వచ్చే వరకు. ఎందుకంటే ఎక్కడ చూసినా మొబిలైజేషన్ బాధ్యతలు ఆయనకే అప్పగిస్తున్నది ప్రభుత్వం, పార్టీ. జూన్ 2న తెలంగాణ ఉద్యమకారులు అని చెప్పి పెద్ద లిస్టు తయారు చేసి 400 మందిని వాళ్ళు ఎవరో కూడా తెలియదు వాళ్ళు లిస్ట్ తయారు చేసి వాళ్ళంతా మొబిలైజేషన్, వాళ్ళకి వచ్చిన వాళ్ళకి తిండి తిప్పలు మొత్తం కోదండరామ్ సారే బాధ్యుడు, కోదండరామ్ సారే దానికి ఇన్ఛార్జు. ఇట్లా మొత్తం ఈ మొబిలైజేషన్ జేఏసీ చైర్మన్ లాగా మారిపోతున్నారు కోదండరామ్ సార్. ఇక పొద్దుగా లేస్తే సెక్రటరీనే ఉంటున్నారు, ప్రజలను పట్టించుకుంటలేడు, నిరుద్యోగులను పట్టించుకోలేదు, ఎవరికి ఏ ఇష్యూ ఇచ్చినా పట్టించుకుంటలేరు. కేవలం ఆయన ఈ ఎమ్మెల్సీ ఎప్పుడు వస్తుందా ఎదురు చూస్తున్నారు. చూస్తేనేమో కాంప్లికేటెడ్గా కనిపిస్తుంది. యాక్చువల్గా రేవంత్ రెడ్డి గారి మధ్యకాలంలో మొన్న రీసెంట్గా గౌరవపూర్వకంగా కలిసిన అన్నారు చూడండి, పాత గవర్నర్ను కలిసింది ఉత్తగా కాదు, సుప్రీంకోర్టులో కేసు వేయించండి. ఈయన గవర్నర్తోనే వేయించండు, మంచి రిలేషన్షిప్ మెయింటైన్ చేసిండు. ఈయన గెలిచిన తర్వాతనే పాత గవర్నర్ మొన్నటిదాకా ఉన్న గవర్నరు కేసు ఇచ్చింది సుప్రీంకోర్టులో, ఈ హైకోర్టు దాని మీద, హైకోర్టు ఇచ్చిన స్టేని ఎత్తేయాలని. అది నడిచింది. చూద్దాం ఏం జరుగుతుంది. ఈ ఇష్యూ అయితే అంత ఈజీగా వదిలిపడతారు లేరు వీళ్ళు. గట్టిగా దొరికింది వీళ్ళకి, ఒక పాయింట్ దొరికింది. హైకోర్టు స్టే ఇవ్వడంతోనే వీళ్ళకు ఒక పాయింట్ దొరికింది. ఆ పాయింట్ పట్టుకొని ఈ ఎమ్మెల్సీ పదవులు మాకు ఇవ్వాల్సిందే, రూల్ ఇది రాజ్యాంగబద్ధంగా మాకు దక్కాల్సిన పదవులని దాసోత్సవం అండ్ కుర్ర సత్యనారాయణ వీళ్ళంతా బాగా హైలైట్ చేస్తున్నారు. గవర్నమెంట్ ఏమో ఇవన్నీ నడుస్తున్నాగా కనబడనట్టు, మాకేం తెలియదు అన్నట్టు వీళ్ళిద్దరిని, మరి వాళ్ళ మనసులో ఏముందో తెలియదు, ఇవ్వద్దనుందేమో తెలియదు, బట్ వీళ్ళిద్దరిని ఊగే రికమెండేషన్ స్టార్ట్ చేసింది. ఇప్పుడు గవర్నర్ దగ్గర రికమెండేషన్ ఉంది, కోర్టులో కేసు ఉంది, హైకోర్టులో స్టే ఉంది, సుప్రీంకోర్టులో కేసు ఉంది, ఇప్పుడు ఈ లెటర్లు ఉన్నాయి. చూద్దాం ఏం జరుగుతుందో. ప్లీజ్ సబ్స్క్రైబ్ సిగ్నల్ టీవీ.